రష్యా అగ్రరాజ్యంగా ఉంది. 1990 నాటి సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైనా సరే, రష్యా ఈ రోజుకి ప్రబల శక్తిగా ఉంది. అగ్రరాజ్యం అమెరికాను ఢీకొట్టే స్థాయిలోనే ఉంది. అలా తన ప్రాబల్యాన్ని రష్యా నిలుపుకుంటూ వస్తుంది. 4 ఏళ్ల ఉక్రెయిన్‌తో రష్యా జరుపుతున్న యుద్ధమే తీసుకుంటే, యూరోపియన్ దేశాలు అన్నీ ఏకమైన అగ్రరాజ్యం కన్నెర్ర చేసినా వెనక్కి తగ్గింది లేదు. అయితే రష్యాని ఆ దేశాలన్నీ ఆంక్షలతో ఇరుకున పెట్టేశాయి. రష్యా ఇంధనం మీద కండిషన్లు పెట్టి అధికంగా దెబ్బ కొట్టాలని చూశాయి. దాంతో రష్యా పాక్షికంగా ఇబ్బందులు పడింది. కానీ ఇప్పుడు పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో రష్యా జెండా మళ్ళీ ఘనంగా ఎగురుతుంది. అవును, నిజమే, రష్యాని విజేత అని యూరోపియన్ దేశాలే ఒప్పుకుంటున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తత పరిస్థితి యుద్ధం నేపథ్యంలో యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనీ కోస్టా తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు జరిగిన యుద్ధంతో విజేత ఎవరైనా ఉంటే అది రష్యానే మాత్రమే అని కూడా ఆయన అనడం విశేషం. ఈ యుద్ధం పుణ్యమా అని ఒక్కసారిగా చమురు ధరలు పెరిగాయని, అది రష్యాకే అనుకూలించే పరిణామంగా మారిందని ఆయన అన్నారు. ఇంధన ధరలు పెరిగాయి. ఇంధన మార్కెట్ ఇప్పుడు సంక్షోభంలో ఉంది. ఇవన్నీ రష్యా ఆర్థిక వనరులు పెంచుకోవడానికి విశేషంగా దోహదపడుతున్నాయని ఆయన అన్నారు. ఈయూ రాయబారులు సమావేశంలో వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ప్రపంచం దృష్టి, అలాగే అనేక దేశాల ఫోకస్ అంతా పశ్చిమాసియా యుద్ధం మీదనే ఉంది అని, దాంతో రష్యా మీద ఆటోమేటిక్ గా ఒత్తిడి తగ్గుతుంది అని ఆయన అన్నారు. పశ్చిమ దేశాలు అన్ని తమ ఆయుధాలను పశ్చిమ ఆసియా యుద్ధం వైపుగా మళ్లించాల్సి రావడంతో ఉక్రెయిన్ కి ఈ దేశాలు చేసే ఆయుధ సాయం కూడా తగ్గిపోతుందని ఆయన అన్నారు. ఈ విధంగా కూడా రష్యా లాభపడుతుంది అని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్తా అమెరికా మీద కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ చట్టాలని అన్నిటినీ అమెరికా కాలదన్నుతుందని విమర్శించారు. దాంతో ఈ విషయం మీద పశ్చిమాసియా దేశాలు అన్ని ఒక తాటిపైనే నిలిచి అంతర్జాతీయ చట్టాలని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఆంటోనియో కోస్టా స్పష్టం చేశారు. కేవలం యుద్ధాల ద్వారా, బాంబుల ద్వారా స్వేచ్ఛను, అలాగే మానవ హక్కులను ఎవరూ సాధించలేరు అని ఆయన అమెరికా తీరు మీద తీవ్ర విమర్శలు చేశారు. అంతర్జాతీయ చట్టాలని పగడ్బందీగా అమలు చేయడం ద్వారానే ఇవన్నీ సాధ్యమని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితులు ప్రస్తుత పరిస్థితులు తీవ్ర రూపం దాల్చడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మరింతగా ఈ పరిణామాలు హెచ్చరించకుండా అంతా చూడాల్సిన అవసరం ఉంది అని అన్నారు. లేకపోతే పశ్చిమ ఆసియాతో ఈ చిచ్చు ఆగదని, యూరప్‌తో పాటు అన్ని దేశాలకు పెనుముప్పులా దాపరిస్తుంది అని ఆంటోనీ కోస్టా ఆందోళన వ్యక్తం చేయడం విశేషం. మొత్తం మీద నిన్నటిదాకా పశ్చిమ దేశాలు రష్యాని చేసిన కట్టడి సడలిపోగా, ఇప్పుడు అమెరికా తీరు మీదనే అవి గుర్రుగా ఉండడం కూడా రష్యా సాధించిన మరో విజయంగా అంతా చూస్తున్నారు.